హాయ్ అండి అందరికీ. నార్మల్ బ్లౌజ్ కటింగ్ ఎలానో చూపిస్తున్నాను. టైలరింగ్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ముందు లైనింగ్‌ని ఫోల్డింగ్ మన వైపు అంచులు ఆపోజిట్‌లో ఉండేలా వేసుకోండి. తర్వాత ఆది బ్లౌజ్ యొక్క లెంత్ చూసుకోండి. లెంత్ 12.5 ఉంది. మీకు కన్‌ఫ్యూజ్‌గా ఉండకుండా ఇప్పుడే నేర్చుకునే వాళ్ళైతే ఇలా రాసుకోండి. లెంత్ 12.5 + 1. చెస్ట్ లూజ్ 16 ఉంది. 16కి ఖర్చు కోసం 2 యాడ్ చేయండి. నడుం లూజ్ 13 ఉంది. నడుం లూజ్ 13 ఉంది కాబట్టి ఇది చిన్న సైజ్ బ్లౌజ్. నెక్స్ట్ బ్యాక్ నెక్ లెంత్ చూసుకోండి. 7 ఉంది. బ్యాక్ సైడ్ కప్ వచ్చేసి 5 సెంటీమీటర్స్ ఉంది. ఇప్పుడు హ్యాండ్ యొక్క లెంత్ చూసుకోండి. హ్యాండ్ లెంత్ 7.5 ఉంది. ప్లస్ 1.5 యాడ్ చేసుకోండి. ఫ్రంట్ నెక్ చూసుకోండి. అలాగే ఫైవ్ అండ్ హాఫ్ ఉంది. ఇప్పుడు కింద సమానంగా కట్ చేసుకొని ఇంకా 13.5 దగ్గర ఒక మార్క్ పెట్టుకొని స్కేల్తో డ్రా చేసుకోండి. అయితే ఇక్కడ నెక్ షోల్డర్ని ఎలా తీసుకుంటామంటే పెద్ద సైజ్ బ్లౌజ్లకి అంటే 31, 32 నడుం లూజ్ స్టార్ట్ అయిన వాళ్ళకి 5.5 తీసుకోవాలి. ఇది చిన్న సైజ్ బ్లౌజే కాబట్టి నేను 5 ఇంచెస్ మాత్రమే తీసుకున్నాను. నెక్ను ఇప్పుడు నెక్ లెంత్ 7 కదా బ్యాక్ నెక్. సో పైన 2 కింద 2.5, పైన 2 తీసుకున్నాం కదా కింద 2.5 తీసుకొని ఒక లైన్ డ్రా చేసుకొని కర్వ్ స్కేల్తో రౌండ్గా వేసుకోండి. ఇప్పుడు అదే పైని చంక లూజ్ దగ్గర మార్క్ పెట్టుకొని షోల్డర్ నుండి 6 ఇంచెస్ తీసుకోండి. చెస్ట్ లూజ్ వచ్చేసి 16. సో 16లో సగం 8 సెంటీమీటర్స్. సో వీడియోలో చూపిస్తున్న విధంగా 8 సెంటీమీటర్స్ దగ్గర ఒక మార్క్ చేసుకోండి. నడుం లూజ్ వచ్చేసి 7.
లైన్ డ్రా చేసుకొని ఎక్స్ట్రా 2 ఇంచెస్ ఎక్స్ట్రా క్లాత్ కోసం యాడ్ చేసుకోండి. బ్లౌజే కనుక 1.5 తీసుకొని 1.5 దగ్గర మార్క్ చేసుకొని 1.5 ఆర్ ఒకటి పావు దగ్గర మార్క్ చేసుకున్నా పర్లేదు. చేసుకొని ఈ కర్వ్ స్కేల్తో ఇలా డ్రా చేసుకోండి. ఇక్కడ మిడిల్లో చూసి డాట్ పెట్టుకోండి. వీడియోలో చూపిస్తున్న విధంగా కట్ చేసుకోండి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకుందాం. మీకు ఐడియా కోసం కొలతలు రాసుకోండి. అవసరం లేదనుకుంటే స్కిప్ చేసుకోవచ్చు. ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకుందాం. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ ఎప్పుడైనా స్ట్రైట్ గా ఉండకూడదు, క్రాస్ పెట్టాలి క్లాత్ ని. ఇలా బ్యాక్ పార్ట్ ని క్లాత్ మీద పెట్టాక చుట్టూ ఇట్లా ఒక లైన్ గీసుకోండి. ఫ్రంట్ పార్ట్ లో చంకకి లోతు తీయాలి. అక్కడ ఒక మార్క్ దగ్గర ఒక డాట్ పెట్టుకొని ఒక 1/2 ఇంచ్ కిందికి డ్రా చేసుకోండి. ఫ్రంట్ నెక్ 5.5 ఉంది. వీడియోలో చూపిస్తున్న విధంగా 5.5 దగ్గర ఒక మార్క్ పెట్టుకొని లైన్ డ్రా చేసుకొని నెక్ 2 ఇంచెస్ కదా, ఒక 1/2 ఇంచ్ లోపలికని మార్క్ పెట్టుకోండి. ఎందుకంటే నెక్ రౌండ్ గా రావాలి కదా. ఇప్పుడు స్కేల్ తో లైన్ డ్రా చేసుకొని కర్వ్ స్కేల్ తో రౌండ్ గా డ్రా చేసుకోండి. ఫ్రంట్ హుక్స్ పట్టి కాజా పట్టి లెంత్ ఎంతో చూసుకోండి. షేప్ పట్టికి పోను 4 ఇంచెస్ దగ్గర మార్క్ పెట్టుకోండి. కింది సైడ్ 2 ఇంచెస్ తీసేసి 11 దగ్గర ఒక మార్క్ పెట్టుకొని షేప్ పట్టి కోసం క్లాత్ వదిలేసేయండి. మాట్లాడడంలో ఏమైనా మిస్టేక్స్ ఉంటే మాత్రం ప్లీజ్ అడ్జస్ట్ చేసుకోండి. ఫస్ట్ టైం కదా. సో ఇలా మార్క్స్ అన్ని పెట్టుకున్నాక వీడియోలో చూపిస్తున్న విధంగా కట్ చేసుకోండి. ఇప్పుడు హ్యాండ్ లెంత్ వచ్చేసి 7.5. నిజానికి ముందు బ్యాక్ పార్ట్ కట్ చేసుకోవాలి, తర్వాత హ్యాండ్స్ కట్ చేసుకోవాలి. కానీ నేను క్లాత్ సరిపోతుంది అన్న ఉద్దేశంతో బ్యాక్ కట్ చేశాను. తర్వాత మీకు ఫ్రంట్ కటింగ్ చూపించాను. కానీ కొన్ని టైమ్స్ క్లాత్ అడ్జస్టబుల్ గా లేనప్పుడు ఫస్ట్ బ్యాక్ పార్ట్ కట్ చేసుకోవాలి, తర్వాత హ్యాండ్స్ కట్ చేసుకోవాలి, తర్వాత ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకోవాలి. ఇప్పుడు హ్యాండ్ లెంత్ వచ్చేసి 7.5. చివరిలో తీసుకున్న 1.5 ని పట్టి కోసం వదిలేయాలి. 7.5 దగ్గర ఒక లైన్ డ్రా చేసుకొని
చంక రౌండ్ 3 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకోండి. ఇప్పుడు రెండింటిని కలుపుతూ ఒక లైన్ డ్రా చేసుకోండి. ఫోర్ ఇంచెస్ దగ్గర ఒక మార్క్ పెట్టుకోండి వీడియోలో చూపిస్తున్న విధంగా. ఇప్పుడు కర్వ్ స్కేల్తో వీడియోలో చూపిస్తున్న విధంగా మీరు డ్రా చేసుకోండి. కింద వైపు కూడా 2 డాట్స్ ని కలుపుతూ కర్వ్ స్కేల్ ఉంచి డ్రా చేయండి. వీడియోలో చూపిస్తున్న విధంగా కర్వ్ అనేది రావాలి. ఇప్పుడు నోచంక కోసం పైన 2 లేయర్స్ మాత్రమే ఇలా డాట్ పెట్టుకొని కట్ చేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్న విధంగా కట్ చేసుకోండి. ఇక్కడ చాలా మందికి మిస్టేక్ అవుతుంది, జాగ్రత్తగా గమనించండి. పైన ఉన్న 2 లేయర్స్ మాత్రమే చేత్తో పట్టుకొని ఆ 2 లేయర్స్ ని మాత్రమే మనం గీసుకున్న లైన్ మీద కట్ చేసుకోవాలి. అది ఫ్రంట్ పార్ట్ కి వస్తుందండి. అలా మీరు కన్ఫ్యూజ్ అవ్వకుండా కట్ చేసుకోండి. కట్ చేసుకున్నాక మార్క్ పెట్టుకోండి. ఇలా ఎందుకు మార్క్ పెట్టుకోమన్నానంటే కట్ చేసినవి 2 ఫ్రంట్ సైడ్ రావాలి. ఫ్రంట్ సైడ్ రావాలంటే మనం స్టిచ్ చేసే ముందు చూసుకోవాలి. ఇటు మార్క్ చేసిన సైడు ఒక రైట్ మార్క్ పెట్టుకోండి. రెండు ఆపోజిట్ ఉండాలి. అప్పుడే మనకి ఫ్రంట్ పార్ట్ కి లోత్ అనేది కరెక్ట్ గా వస్తుంది. ఇప్పుడు బ్యాక్ నెక్ కి బ్యాక్ సైడ్ పట్టికి 1 ఇంచ్ డ్రా చేసుకొని ఇలా కట్ చేసుకోండి. బ్యాక్ సైడ్ పట్టి పెట్టడం కోసం. ఇప్పుడు షేప్ పట్టీస్ కట్ చేసుకోండి. 3 ఇంచెస్ దగ్గర ఒక మార్క్ పెట్టుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా డ్రా చేసి కట్ చేసుకోండి. మొత్తం 4 పీసెస్ కట్ చేసుకోవాలి. అలా మనకు అలా సరిపోనప్పుడు సరిపోని పార్ట్ దగ్గర క్లాత్ జాయింట్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. నాకైతే ఇక్కడ క్లాత్ సరిపోలేదు. బ్యాక్ సైడ్ వచ్చేదానికి నేను జాయింటింగ్ చేసుకుంటున్నాను. అలా అక్కడ జాయింటింగ్ చేసుకోవాలి క్లాత్. సో షేప్ పట్టి ఫిట్ గా ఉంటేనే మనకి ఫ్రంట్ పార్ట్ మంచిగా కుదురుతుంది. కాబట్టి లోపల ఇంకో వేస్ట్ క్లాత్ ని యాడ్ చేసుకోవచ్చు మీరు స్టిఫ్నెస్ కోసం.
ఇప్పుడు నెక్ పట్టి కోసం క్రాస్ పీసులు కట్ చేసుకోండి. అన్నిటిని జాయింట్ చేసి నెక్ పట్టీకి సరిపోతాయి. ప్లీజ్ అండి, మీకు వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.